నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే టమాటా చారు తయారీ విధానం చూద్దాం. ముందుగా టమాటా చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకులు, సాజీరా, దాల్చిన చెక్క, తర్వాత అల్లం, వెల్లుల్లి, యాలక్కాయ, మిరియాలు, లవంగాలు దంచి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి ఘాటైన పుల్లగా కారంగా ఉండే టమాటా చారుతో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టి టమాటా ముక్కలు వేసి, తగినంత వాటర్ వేసి, కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత టమాటా రసం తీసుకోవాలి. చింతపండు రసం ఎలా తీస్తామో అలాగే టమాటా రసం తీసుకోవాలి. చేతితో నలుపుతూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలసగా ఉండాలో చిక్కగా ఉండాలో చూసుకుంటూ ఈ విధంగా టమాటా రసం తీసుకోవాలి. ఈ విధంగా టమాటా రసం తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలండి. వేయించిన మెంతుల పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత టమాటా రసం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి. 4-5 నిమిషాలు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం కరెక్ట్గా చూసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు మరో స్పూన్ కారం, మరో స్పూన్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదా టమాటా చారు తయారీ విధానం. ఇలా తయారు చేసుకున్న టమాటా చారు రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.